క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు త్వరపడి రారండి. ముద్దుల బాలుని ముదముగా వేడగ వేగమే రారండి. క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు త్వరపడి ముద్దుల బాలుని ముదముగా వేడగ వేగమే రారండి. స్వాగతం స్వాగతం మరియతనయుడా స్వాగతం 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 బాలయేసువా స్వాగతం 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 మరియతనయుడా స్వాగతం 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 బాలయేసువా స్వాగతం. గగనమందు ఒక తార దారి చూపగా వెలసింది. తూర్పు జ్ఞానులు పయనమయ్యిరి బాలును చేరగా. గగనమందు ఒక తార దారి చూపగా వెలసింది. తూర్పు జ్ఞానులు పయనమయ్యిరి బాలును చేరగా. గగనమందు ఒక తార దారి చూపగా వెలసింది. తూర్పు జ్ఞానులు పయనమయ్యిరి బాలుని చేరగా. గగనమందు ఒక తార దారి చూపగా వెలసింది. తూర్పు జ్ఞానులు పయనమయ్యిరి బాలుని చేరగా. చేరదం అతులు చేసేదం దిగుపువి అందయూ జయమని పాడెదం. Christmas, Christmas, happy, happy, happy Christmas, Merry, Merry, Merry Christmas, happy, happy, happy Christmas, Merry, Merry, Merry Christmas. క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు త్వరపడి రారండి. ముద్దుల బాలుని ముదముగా వేడగ వేగమే రారండి. క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు త్వరపడి రారండి. ముద్దుల బాలుని ముదముగా వేడగ వేగమే రారండి. స్వాగతం స్వాగతం మరియతనయుడా స్వాగతం 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 బాలయేసువా స్వాగతం 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 మరియతనయుడా స్వాగతం 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 బాలయేసువా స్వాగతం. స్వాగతం స్వాగతం మరియతనయుడా స్వాగతం 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 బాలయేసువా స్వాగతం. స్వాగతం స్వాగతం మరియతనయుడా స్వాగతం 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 బాలయేసువా స్వాగతం. ప్రభువు పుట్టిన కారణమున మనపై వెలుగు ప్రకాశించెను. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
మొట్టమొదటిగా మీ అందరికీ ప్రభునామములో క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. ఈ ప్రభాత వేళ లోకరక్షకుడు జనించిన తరుణాన దేవుని సన్నిధిలో చేరిన మనమందరం ఆయన యొక్క ఆశీస్సులను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండు చేతులు హృదయం మీద పెట్టి, ప్రియ సహోదరి సహోదరా, ప్రభువు కేవలం పశువుల పాకలోనో, ఓ గ్రామంలోనో, ఓ స్థలములోనే కాదండి. నీ హృదయములో, నీ కుటుంబంలో ప్రభువు పుట్టాలని ప్రార్థన చేయి. అందుకు నీ ఇంటిలో స్థలం ఉందా? నీ హృదయములో స్థలం ఉందా? దేవునికి వ్యతిరేకమైనది ఏది నీలో ఉన్నా ప్రభువుకు నువ్వు స్థలం ఇవ్వలేవు. దేవుని ప్రేమకు వ్యతిరేకమైనది ఏది ఉన్నా, దేవుని వాక్కుకు వ్యతిరేకం ఏమైనా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకం ఏమైనా నీలో ఉంటే దేవుడు నీ హృదయంలో ఉద్భవించటానికి స్థలం లేదండి. ప్రభువు నీ హృదయంలో రావటానికి సిద్ధముగా ఉన్నాడు. అందరూ కన్నులు మూసి రెండు చేతులు హృదయం మీద పెట్టి, యేసయ్యా నా హృదయంలోకి వేంచేసిరండి. నా హృదయంలో ఉండే ఆలోచనలు, వేదనలు, భయాందోళనలు, శోధనలు, బలహీనతలు నీవు కడుగుదేవా. సకల జాతి జనులకు శుభవార్త, లోకరక్షకుడు ఉదయించాడని. ఇక నీకు భయం అవసరం లేదు, భయపడకు అని దేవుని యొక్క దూత మరియ తల్లితో, జోజప్ప గారితో, మరి గొల్లవాళ్లతో చెప్పిన ఒకే సందేశం, భయపడబాకు. నువ్వు నిజముగా క్రిస్మస్ పండుగ చేస్తున్నావు అంటే నీలో ఎలాంటి రకమైన భయం ఉండకూడదు ప్రియబిడ్డ. నీ సమస్యను, నీ కష్టాన్ని, నీ ఆపదను, నీ అవసరాన్ని, నీ ఆలోచనలు, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను దేవునికి సమర్పించి భయమును వదిలై, అదే నిజమైన క్రిస్మస్. దేవుని ప్రేమకు వ్యతిరేకంగా చేసిన కార్యాలు కానీ, మాటలు కానీ, చూపులు కానీ, నడవడికలు కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఈ పవిత్రమైన క్రిస్మస్ వేడుకలలో పాలు పంచుకున్నటకు యోగ్యతను దయచేయమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం. యేసు బాలయేసు, యేసు బాలయేసు, కరికించు రూపునరించు, నీలాగే నన్ను మార్చు. మలచుము మార్చుము నా యేసయ్యా. అందరం అడుగుదాం. ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా మలచుము మార్చుము నా యేసయ్యా. ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా. బిడ్డ, నీలో ఉండే స్వార్థం నశించిపోవాలి, నీలో ఉండే భయం నశించిపోవాలి, విత్తనము నశించిపోవాలి. ప్రియబిడ్డ, నూతన జీవం పొందుకోవాలంటే, ప్రభువు నీలో రావాలంటే
నీలో ఉండే పాపం, ద్వేషం, కోపం, మాటలు లేని తనం, ఈర్ష్య, ద్వేషాలు, కామం, మోహం నశించిపోవాలి. ప్రభుని శక్తిని అడుగు ప్రియబిడ్డ. విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే విత్తనం నశించాలయ్యా, అది చెట్టుగా మారాలంటే ఈ దేహం నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే ఈ దేహం నశించాలయ్యా, నీ జీవమును పొందాలంటే కల్వరిలో బలిగా నిన్ను అర్పించిన యేసు కరిగించు, రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. కల్వరిలో బలిగా నిన్ను అర్పించిన యేసు కరిగించు, రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. రెండు చేతులు పైకెత్తి కథలు మూసి విశ్వాసంతో అడుగుదాం. యేసు, 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 మా యేసు, 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 మరొకసారి మరొకసారి యేసు, 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 బాల యేసు, అందరూ కలిసి యేసు, 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 బాల యేసు, మరొకసారి అందరూ కలిసి యేసు, 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 బాల యేసు, కరిగించు, రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. కరిగించు, రూపోనరించు, నీలాగ నన్ను మార్చు. మలచుము, మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా మలచుము, మార్చుము నా యేసయ్యా, ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ. రెండు చేతులు పైకెత్తి యేసు అని ప్రభుని అడిగి ప్రియబిడ్డ. యేసు, 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 నా యేసు, పిలువు హృదయాంతరంగా పిలువు. యేసు, 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 నా యేసు, పిలువు ప్రియబిడ్డ. యేసు, 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 నా యేసు, 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 యేసు,
ఒక్కసారి నా హృదయములో వేంచేయవా, నన్ను నా కుటుంబమును దీవించవా. సర్వశక్తి గల సర్వేశ్వరు మన పాపములను మన్నించి మనలందరూ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. బిడ్డ, ప్రభు మన మధ్యలో ఉద్భవించిన ఇమ్మానువేలు దేవునికి చక్కగా చప్పట్లు కొడుతూ హృదయంతరంగాల్లో నుంచి పరలోకములో దేవుని దూతలు గ్లోరియా పాడినట్లుగా అందరము గలము కలిపి చప్పట్లతో ఆ బాలయేసుని మహిమ పరుస్తుదాం. బిడ్డ, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళన మంచి మనులకు శాంతి. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళన మంచి మనుజులకు శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, ప్రభువైన దేవా పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళన మంచి మనుజులకు శాంతి. మహోన్నతమునందు దేవునికి మహిమా, అందరం చప్పలు కొడుతూ ఆ పరలోక భూలోకమును సృష్టించిన దేవుడు, ఈ సృష్టి అంతా ఆయన మహిమయే నిండి చక్కగా చప్పలు కొడుతూ విశ్వాసంతో స్తుతించు. నిమ్ము పొగడెదమేము, సన్నుతించెదమేము, ఆరాధనలు సలిపి ఘనపరచుచున్నాము. నిమ్ము ఘనపరచుచున్నాము. మీ వైభవమును చూచి వినుతుచుచున్నాము. నిదైక పుత్రుడా జగమేలు క్రీస్తువా, పరమేలు దేవుడా, పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల.
పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి, ఆదరించండి. ఏలైనా మీరొక్కరే పరిశుద్ధులు, తేలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు. జగదేక పావన జగమేలు క్రీస్తువా, విదయైన సర్వేశ, మితిలేని మహిమతో పవిత్రాత్మతో కూడా పాలించెడివారా, పవిత్రాత్మతో కూడా పాలించెడివారా, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మనుష్యవతారమును దాల్చిన నీ వాక్కు యొక్క క్రొత్త వెలుగు మమ్ము ఆవరించినది. నీ కుమారుడును మా మధ్యనే ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరచి అతడు ప్రసాదించు నూతన జీవమును స్వీకరించున్నట్లు అది మా క్రియలలో ప్రదర్శింపబడినట్లు కృపజోకుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూడా భక్తి మర్యాదలతో కూర్చొని పవిత్ర గ్రంథము నుంచి జీవము కలిగిన దేవుని వాక్యములను ఆలకించుదాం. ఎవరు మాట్లాడకుండా అందరం భక్తిగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుందాం. మొదటి పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. యెషయా గ్రంథము అధ్యాయం 62 పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరదను. ఆ నగరము విజయము వేకువ వెలుగువలే ప్రకాశించును. ఆ పట్టణము రక్షణ చీకటిలో దీపము వలె మెరియును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంతురు. రాజులెల్లరూ
నీ వైభవమును చూతురు. నీవు ప్రభు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్తి అని పిలువరు. నీ భూమినిక విడవబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయివని పిలుతురు. నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యకను పరిణయం మాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడును నిన్ను గాంచి సందర్శించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సాదడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. Second reading, a reading from the St. Paul to the Hebrews. A reading from the letter of St. Paul to the Hebrews, chapter 1, verses 1 to 6. Chapter 1, verses 1 to 6. God has spoken by his Son. Long ago, God spoke to our ancestors in many and various ways by the prophets, but in these last days he has spoken to us by a Son, whom he appointed heir of all things, through whom he also created the worlds. He is the reflection of God's glory and the exact imprint of God's very being.
and he sustains all things by his powerful word. When he had made purification for sins, he sat down at the right hand of the Majesty on high, having become as much superior to angels as the name he has inherited is more excellent than theirs. For to which of the angels did God ever say, "You are my son, today I have begotten you"? Or again, "I'll be his father, and he will be my son"? And again, when he brings the firstborn into the world, he says, "Let all God's angels worship him." The word of the Lord. Thanks be to God. సంబరాలకు రారండి రారండి, క్రీస్తు జయంతి వేడుకలకు రారండి. ఆనంద దీపాల తోరణాలతో నిష్కళంక హృదయాల హారతులతో ఆనంద దీపాల తోరణాలతో నిష్కళంక హృదయాల హారతులతో కన్య మరియ తనయులకు స్వాగతం పలుకుతూ కన్య పలుకుతూ స్తుతి గీతం పాడుదాం. ఓ యెహోవా జనమా, ఓ యెహోవా జనమా, అంబరాన్ని తాకి సంబరాలకు రారండి రారండి, క్రీస్తు జయంతి వేడుకలకు రారండి. దీనులను ఆదరించి దరికి చేర్చాలని, లోకమే ఇవ్వలేని శాంతిని ఇవ్వాలని, లోకాన్ని జయించుటకు శక్తిని ఇవ్వాలని, లోకమే ఇవ్వలేను తండ్రి దేవుడే పంపిన ప్రియమైన పుత్రుడు, తండ్రి దేవుడే పంపిన ప్రియమైన పుత్రుడు, కన్య మరియ గర్భాన ఉదయించిన సూర్యుడు. స్వాగతం 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 స్వాగతం, కన్య మరియ తనయుడా నీకు స్వాగతం. మా హృదయాల పూలమాల నీకే అంకితం. సంబరాలకు రారండి రారండి, క్రీస్తు జయంతి వేడుకలకు రారండి. ఆనంద దీపాల తోరణాలతో నిష్కళంక హృదయాల హారతులతో
ఆనంద దీపాల తోరణాలతో నిష్కళంక హృదయాల హారతులతో కన్య మరియ తనయునకు స్వాగతం పలుకుదా. సంగీత ధ్వనులతో స్తుతి గీతం పాడుదా. ఓ యెహోవా జనమా, ఓ యెహోవా జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతోను ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాగారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయం 1 నుండి 14 వరకు వచనములు. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషం 2వ అధ్యాయం 1 నుండి 14 వరకు వచనములు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతి అయి ఉన్న మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించినది. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభవార్త సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు.
ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, అట్లే నిలబడి దేవుని సన్నిధిలో ఉన్న మనం మరి మన విశ్వాసాన్ని సంఘపూర్వకంగా మనము విశ్వసించే మన విశ్వాసాన్ని సంఘపూర్వకంగా వెళ్ళబుచ్చుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టి పోన్సు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారల నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదర, ఆనాడు దేవదూత సమాచారం అందించగా తోకచుక్క జ్ఞానులను ప్రభు సన్నిధికి చేర్చగా మార్గం చూపించగా బాలయేసు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు ఉన్నదే దేవునికి సమర్పించారు. గొర్రెల కాపరులు వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి, ధాన్యం లేదండి, బంగారం లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న గొర్రె పిల్లలను దేవునికి కానుకగా తీసుకొచ్చారు. రాజులు వాళ్ళ దగ్గర ఉన్న మనులు మాణిక్యాలు, బంగారము, తైలము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు, ధనవంతులు కాబట్టి, రాజులు కాబట్టి వాళ్ళకున్న ఈ ధనాన్ని ప్రభు పాదాల చెంత కానుకగా తెచ్చారు. ఇక నువ్వు బాలయేసు సన్నిధికి వచ్చావు. నీ దగ్గర ఏముందో అది దేవునికి కానుకగా సమర్పించటానికి నువ్వు తెచ్చిన కానుక చేతిలో పట్టుకో ప్రియబిడ్డ. ప్రభువుకు నువ్వు ఏమి సమర్పించాలనుకున్నావు? అందరం లేచి నిలబడదాం. కూర్చోవద్దమ్మా, కూర్చోబాకండి, లేచి నిలబడదాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. రాజులు వాళ్ళకున్న రాజరికాన్ని కూడా దేవుని పాదాల చెంత చేర్చారు. దేవుడు నీకు ఇచ్చిన వరాలను, నీలో ఉన్న బలహీనతలను దేవుని పాదాల చెంత చేర్చు. ఆ ప్రభువు ఆయనకు ఇచ్చిన వారిని 7 రెట్లు అదనముగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. సిరాకు గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటున్నాడు, వట్టి చేతులతో నా చెంతకు నువ్వు రావద్దు అంటున్నాడు. అదేవిధంగా చిరునవ్వుతో నీ కానుకను సమర్పించుకోమంటున్నాడు. బాలయేసు సన్నిధిలో ఇదిగో నువ్వు ఏ కానుక తెచ్చావో నీ కుడి చేతిలో పట్టి కాస్త పైకి లేపి పట్టు, ఎడమ చేయి నీ హృదయం మీద పెట్టు, కనులు మూసి ఉంచి ఈ యొక్క క్రీస్తు జయంతి లోకరక్షకుడు ఉద్భవించిన ఈ సమయాన నీవు దేవునికి నీవు తెచ్చిన నీ చేతిలో ఉన్న కానుక మాత్రమే కాదండి, నీ కుటుంబాన్ని కానుకవై, నీ శరీరాన్ని కానుకవై, నీ ఆలోచనలు కానుకవై, నీలో ఉండే బలహీనతలు, నీలో ఉండే బలం దేవునికి కానుకగా సమర్పించు. అయ్యా, ఇదే నా దగ్గర ఉంది, నా శక్తి కొలది నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా బలహీనతలను తొలగించు, నాలో ఉండే వ్యసనాలను తొలగించు, నాలో ఉండే అలవాటులను తొలగించు. నీ సన్నిధిలో నీ వాక్యానుసారముగా ఎదిగే భాగ్యాన్ని దయచేయి.
దేవా నువ్వు నాకు ఇచ్చిన వరాలన్నీ నీ కృప నాకు చాలు అంటూ నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవా, ఈ బిడ్డలు తీసుకువచ్చిన ఈ కానుకలను ప్రభు నీ యొక్క పుట్టుక రోజు వేడుకలలో పాలు పంచుకున్నటకు, నిన్ను హృదయములోకి స్వీకరించుటకు విచ్చేసిన మమ్మందరినీ ప్రభు నీ సన్నిధికి సమర్పిస్తున్నాం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచి కాపాడినందుకు వేలాది స్తోత్రముల దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవా, నా ఈ చేతిలో ఉన్న ఈ చిన్ని కానుకను దయతో స్వీకరించు దేవా. నీ ప్రణాళికానుసారముగా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను ఆశీర్వదించు దేవా. ప్రభు, నాకున్నది నీకు సమర్పిస్తున్నా. నాలో ఉన్న చెడును కూడా, నాలో ఉన్న బలహీనతలు కూడా, నాలో ఉన్న చెడు అలవాటులు కూడా, నాలో ఉన్న కోపతాపాలు కూడా, నాలో ఉన్న ఈర్ష్యాద్వేషాలు కూడా, నాలో ఉన్న కామ మోహములు కూడా నీకు సమర్పిస్తున్నానయ్యా. నీ ప్రణాళికానుసారముగా నన్ను ఆశీర్వదించు దేవా. నాలో ఉన్న ఎలాంటి చెడ్డైనా తొలగించు దేవా. సజీవమైన మార్గములు, నిత్య రాజ్యమునకు చేర్చు మార్గములు నన్ను నడిపించు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు ప్రభువా. హల్లెలూయా, 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 ఈ కానుకలతో పాటు నా జీవితం, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నాలో ఉన్న బలహీనతలు తొలగించు. పాప కళంకముని రక్తమును కడుగుము. మా నాథుడైన క్రీస్తు నామములో ఈ కానుకలను స్వీకరించి మమ్మందరిని నీ సువార్త బాటలో నడిపించమని, విశ్వాసములో బలపరచమని, నీ ఆత్మ వరములతో అభిషేకించమని, నీ రక్షణ దూతలను మా చుట్టూ కంచె వేసి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూర్చుందాం ప్రియబిడ్డలారా. వాలంటీర్స్ మీ దగ్గరకు వస్తారు. మీ కానుకలను సమర్పించుకోండి. గాయక బృందం ఈ అర్పణ గీతంతో, అందరం మాట్లాడుకోవటం కాదు, నిన్ను నీవు ఈ అర్పణ గీతము ద్వారా ప్రభు పీఠమునకు చేర్చు ప్రియబిడ్డ. ప్రార్థించుకో. మెరుపుల తారలు నిండిన వెలుగను తనయులు చూపుటకు, మమతల మేడను జగతిని చేరను ప్రేమను పంచుటకు. మెరుపుల తారలు నిండిన వెలుగను తనయులు చూపుటకు, మమతల మేడలు జగతిని చేరను ప్రేమను పంచుటకు. లోకానికి వెలుగుగా, త్యాగానికి రూపుగా, లోకానికి వెలుగుగా, త్యాగానికి రూపుగా బెత్లెహేము నిలిచెను, పశుభుషాలై కురిసెను. నిలిచెను, పశుభుషాలై కురిసెను. గుల్లలు చేరి ఆనందించి చిన్నారి బాలుని పాద సన్నిధిలో సాగిలపడి ఆరాధించి గుల్లలు చేరి అదిగో తూర్పు జ్ఞానులు చేరనుగా ప్రభు సన్నిధిని, విలువైన కానుకలు సమర్పించిని. గ్లోరియా, 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 గ్లోరియా.
మనుజాలినే ఇలా అలరించినాడు, దివి నుండి భూమికి తెంచినాడు. మనుజాలినే ఇలా అలరించినాడు, పూసి నవ్వుల పాపడు లోకానికే రక్షకుడు. బాలయేసుని ముక్తిడరారా, నిలిచేను మన మధ్యలో మమతల మల్లెల పందరిలా. అదిగో తుఫానులు చేరనుగా ప్రభు సన్నిధిని, విలువైన కానుకలు సమర్పించిరి. గ్లోరియా 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 గ్లోరియా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతియైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును తన కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, యేసు జన్మదినమున మేమర్పించు ఈ కానుకలను స్వీకరింతుము. దైవ కుమారుడు మానవుడై మా మధ్య వసించుచున్నాడను సత్యమును మేము దృఢముగా విశ్వసించుచున్నాము. భూఫలములైన ఈ బలి వస్తువులు కూడా మాకు వరములుగా ప్రసాదించు దివ్య సంస్కారముగా రూపొందుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతోను ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను, మీ సమస్యలను, మీ కుటుంబములను ఉన్నతమునకు త్రింపుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ నిత్యవాక్కు మనుష్యవతారమెత్తినను, పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయెను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతియేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరించబడి ఉన్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి
మేము మహిమ గీతముతో నిన్ను నిరతరము స్తుతించుట ఎట్లనగా. అందరం చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని మహిమపరచుదాం విశ్వాసంతో. ఇంకెవరు చప్పట్లు కొట్టకుండా ఉండకూడదండి. అందరం హోసానా 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 హోసానా. ప్రేమ శాంతిని చూపగవచ్చిన దేవాది దేవుడ హోసానా. ప్రేమ శాంతిని చూపగవచ్చిన దేవాది దేవుడ హోసానా 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 హోసానా. సకల సృష్టులను కావక వచ్చిన మరియ తనయుడా హోసానా. సకల సృష్టులను కావక వచ్చిన మరియ తనయుడా హోసానా 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 హోసానా. అందరం కూడా మోకరించి ప్రభువు పరమను వీడి భువికి ఎగిన సమయం తన శరీర రక్తములను మనందరికి అనుదిన ఆహారముగా మలచబోవు ఈ పవిత్రమైన సమయంలో రెండు చేతులు జోడించి కన్నులు మూసి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే
ఎరుగని భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధనా, మీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జతగురువును, తుమ్మాపాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలు చెయ్యము. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవిని కళ్ళి తల్లికి మరియ మాతతోను, ఆమె భర్త జోసెఫ్ గారితోను, పుణ్య అపోస్తలులతోను, పుణ్యతులు అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ బెర్నార్డ్తోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాలందరితోను మాకు ద్వితీయములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరం కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి భక్తి విశ్వాసములతో ప్రభు మనందరికి నేర్పించిన ఏకైక ప్రార్థన పరలోక ప్రార్థన. రెండు చేతులు ప్రభు వైపెత్తి విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, రోగముల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, శోధనల నుండి, బలహీనతల నుండి మమ్మందరిని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువు యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. అందరం కూడా మోకరించి ప్రభు యొక్క శరీరత్వం స్వీకరించడానికి సిద్ధపడదాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించని ప్రభు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవం చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఈ దివ్య భోజనమును ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించుటకు కేవలం కథోలికులు మంచి భావ సంగీతం చేసి మరి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క దివ్య భోజనం స్వీకరించండి. మిగతా వాళ్ళు ఇతర సంఘస్థులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన చేయండి. ప్రియబిడ్డలారా, మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి ఈ యొక్క దివ్య భోజనం స్వీకరించొద్దు. దివ్య ప్రసాదమును కేవలం కథోలిక బిడ్డలు మాత్రం ఈ యొక్క దివ్య ప్రసాదం స్వీకరించాలి. మిగతా వాళ్ళు భక్తిపూర్వకంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. తారవని
ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరుడు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవని క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ. దైవమీ పౌపినని గ్రహించు హృదయాన. జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ. దైవమీ పౌపినని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలి క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. మనమంతా జగమంతా తారవలి క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జననమును మేము ఆనందదాయకమైన భక్తితో కొనియాడుకొనుచున్నాము. ఈ పవిత్ర కార్యములోని అంతరార్థమును పరిపూర్ణమైన విశ్వాసముతో గ్రహించి దానిని హృదయపూర్వకముగా ప్రేమించున్నట్లు మమ్ము దీవింపుము. మా సహోదరి సహోదరులతో ఎల్లవేళలా ఐకమత్యముగా జీవించున్నట్లును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మిగిలిన వారు మీతో ఉందురు గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాచి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో
సోదర ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చోండి. మొత్తంగా ఈ చిన్నారి పిల్లలు మీ ముందు క్రిస్మస్ సంతోషమును ఆనందమును మీతో పంచుకోవటానికి ఒక మంచి నృత్యము డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద చేయబోతూ ఉన్నారు. ప్రశాంతంగా మంచిగా ఈ డాన్స్ని ఎంజాయ్ చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో పిల్లల్ని ఆహ్వానిస్తాం బిడ్డలారా. బలము వలన గాని నీ సొంత బలము వలన గాని నీకు విజయము కలుగదు. నా ఆత్మ నుండి పొందు శక్తి వలన నీకు విజయము కలుగును. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఎల్లప్పుడూ నాకు జయం, క్రీస్తేసులో సాతానుపై ఘన విజయం. యేసులో ఎల్లప్పుడూ నాకు జయం, క్రీస్తేసులో సాతానుపై ఘన విజయం. జయం 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 ఘన విజయం. జయం 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 ఘన విజయం. బలము వలన నాకు లేదు జయం, సైన్యము బలము వలన నాకు లేదు జయం. నా సొంత బలము వలన నాకు లేదు జయం, సైన్యము బలము వలన నాకు లేదు జయం. ప్రభువు ఆత్మ నుండి పొందిన శక్తి వలననే నాకు కలుగును ఎల్లప్పుడూ ఘన విజయం. నాకు కలుగును ఎల్లప్పుడూ ఘన విజయం. యేసులో ఎల్లప్పుడూ నాకు జయం, క్రీస్తేసులో సాతానుపై ఘన విజయం. నా సొంత శక్తి వలన రాలేదు నాకు జయం, రాత్రంతా శ్రమ పడినా రాలేదు నాకు జయం. నా సొంత శక్తి వలన రాలేదు నాకు జయం, రాత్రంతా శ్రమ పడినా రాలేదు నాకు జయం.
మరణం